తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామంలో శ్రీ కోదండరామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కోదండరామాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, గోపూజ, మండప పునః పూజ, స్పర్శ, కడాహోమములు, గర్తన్యాసం, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠాపన, కరన్యాసం, గోదర్పణ, కుంభాది దృష్టిలు, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ద్వాదశి రాజశేఖర్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10:38 మాఘశుద్ధ దశమి మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమునందు శ్రీ కోదండరామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, 50 మంది భక్తులు, బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ కరుణాకటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని కోరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
హాయ్ ఫ్రెండ్స్, న్యూస్ అండ్ నిడదవోలు ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామంలో మనమైతే ఉన్నాం. ఇక్కడ ఈ రోజు శ్రీ కోదండరామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మనం అక్కడికి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. మీ కోదండరామాలయ ప్రతిష్ట ఈ రోజు ఏ రకంగా జరిగిందో ఇక్కడ మా ప్రధాన అర్చకుడు ద్వాదశి రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు జరిగే ప్రధానమైన కార్యక్రమాలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఈరోజు త్రయాణిక దీక్షతో ఉదయం 10:38 శ్రీ హనుమ లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి దేవత, లక్ష్మీ గణపతి దేవత, శ్రీ కృష్ణార్జున దేవత యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది. ఉదయం 6:30 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనము, పంచద్రవ్య భాషణ, తదితర గోపూజ, ఆవాహిత మండపాలన్నిటికీ కూడా పునఃపూజలు, ఆవాహిత దేవతా హోమాలు, అంగన్యాస కరన్యాస హోమాలు కూడా జరిగినాయి. ఉదయం 10:38 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. తదనంతరం స్వామివారి యొక్క శాంతి కళ్యాణం, స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. దారవరం గ్రామంలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మన మాజీ గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చారు కదండి, ఇక్కడ మీకు ఏ రకంగా అనిపించింది? పూర్వం మనం రాముల వారిని దర్శనం చేసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా భద్రాచలం అటువంటి దాన్ని ఎంచుకుని రాముల వారి దర్శనానికి కానీ రాముల గారిని దర్శనం చేసుకుని మనకు ఉన్నటువంటి ఏవైతే కోరికలు కానీ మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలంటే రాముల వారిని దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ భద్రాచలం వెళ్ళవలసిన పరిస్థితి గతంలో పూర్వంలో ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా భక్తులందరూ కూడా కలిసి రామాలయాలటువంటి దాన్ని అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో పెద్దలందరూ కూడా సహకారంతో అందరూ కూడా రామాలయాలు ఏర్పాటు చేసుకున్నాక రాముల వారిని యొక్క దర్శనం కోసం ఈ గ్రామంలో పెట్టుకున్నట్లయితే నిత్యం పూజలు చేసుకుంటూ ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉండాలని, రైతులందరూ కూడా పండించుకుంటే పంటలకు అన్ని కూడా చక్కగా పండి ఆనందంగా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ దేవుని వారిని అందరూ కూడా మనం పూజిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. గ్రామం బాగుండాలి, గ్రామంలో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పని కూడా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా దారవరం గ్రామంలో ఈరోజు రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగడం చాలా ఆనందదాయకం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రామాలయం అనగానే ఇప్పటికి దారవరం గ్రామంలోనే దేవుళ్ళ యొక్క పూజించడం కానీ అన్ని గుడులు కూడా కట్టుకుని పూజించే భక్తులు కానీ ఎక్కువ ఉండే పరిస్థితి కూడా ఈ గ్రామంలో కూడా పూర్వం నుంచి కూడా ఆనవాయితీ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రామాలయం కూడా ఇక్కడ నిర్మించుకోవడం పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఇక్కడ పిలవడం ఈ యొక్క గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కూడా ఇక్కడికి పిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టకి నాలాంటి ఒక చిన్న భక్తుడు కూడా వచ్చి ఆయన యొక్క దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి దారవరం గ్రామస్తులకు, ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రాముల వారి గ్రామాన్ని సుఖ సంతోష ఆనందంతో ఉంచాలని చెప్పని ఈ గ్రామంతో ఎప్పుడు కూడా అల్లివేళ సిరి సంపదలతో ఉన్నారు. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి చక్కగా సత్సంబంధాలు కొనసాగించుకుంటూ ఆ యొక్క సేవలో ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పని ఈ గ్రామాన్ని ఆ భగవంతుడు రాముల వారు కాసి కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ ప్రతిష్టాపన పిలిచినటువంటి గ్రామస్తులకు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన మహిళా భక్తులతో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీ ఊర్లో ఈ విధంగా పునఃప్రతిష్టాపన చేసి ఈ రామాలయం కట్టడం పట్ల మీరు ఏ రకంగా ఆనందపడతారు? మా దారవరం గ్రామంలో ప్రతిష్ఠించిన ఈ దేవాలయం 150 ఏళ్ల చరిత్ర గల అని వింటున్నాం. మేము ఈ ప్రతిష్ఠ జరిగినందుకు రాముల వారి పునఃప్రతిష్ఠ జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇలాగే ప్రతి ఊర్లో వాడవాళ్ళ రాముల వారి ప్రతిష్ఠ జరగాలని కోరుకుంటున్నాం. మేము చాలా ఆనందంగా ఉన్నాం పునఃప్రతిష్ఠ జరిగినందుకు. ఇది పురాతన రామాలయం ఎప్పటి నుంచో పెంకుటింట్లో ఉండేది. ఇప్పుడు పూర్తి గుడిగా మంచి రామాలయంగా రాముని పునఃప్రతిష్ఠ చేశారు.
చాలా గోపురంతో సహా అంతా చాలా బాగా జరిగింది. ఇందులో మేము ఇలా జరిగినందుకు రాముని మళ్ళీ ఇలా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వాడవాడలా కూడా రామనామం వెలసిల్తున్న రోజుల్లో అక్కడ బాలరాముడు అయోధ్యలో వెలిశాడు. ఇక్కడ మన దారవరం గ్రామంలో మళ్ళీ బాలరాముడు వెలిసినట్టుగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జనందరూ కూడా మనశ్శాంతిగా అందరూ కూడా ఉండాలని, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.